ఏందో వదిన ఈసారి నువ్వు ఆదికేలేవు. ఏమో మరి అది నీకే ఎరక. నేను ఇచ్చేది పైసలు కాదు, అవి నీకు కనబడతలేవు. కోపం వచ్చి దేవుడు శాపం పెట్టి నా 2 కళ్ళు కరెంటు బుగ్గ లెక్క వేల్చిన నేను పైసలు నటిన ఏర్పాటు చేస్తా వదిన. మరేందయ్యా, అప్పిచ్చిన ఐలుగాన్ని తిరిగిచ్చే తిరుపతి గాడు మర్చిపోయినట్టు నా చిట్టు పైసలు మర్చిపోయినావు. ఏమో వదిన, నాకు నా పిల్ల గుర్తుకతే తెల్ల కుక్క గడిచినట్టు ఆగమాగమై అన్ని మర్చిపోతా. తినేది మొగన్ సొమ్ము, పాడేది మిండని పాట అన్నట్టు నీ సంపాదన అంతా ఆ పోరికి పెడతావా ఏంది? అవసరమా ఇవన్నీ నీకు? అసలు నేను సంపాదించేదే దానికోసం వదిన. కాశీ తీరినాక కాట్లకే కదా పోయేదని ముందుగానే వేసుకున్నాడట కాట్నం. ఎందుకంటే నీ అసంటోడు సాత్రం తప్పు చెప్పినావు వదిన. లైఫ్ సూపర్ ఉండాలని ఆఫర్లో కాపర్ ఫ్యాన్ కొన్నాడట వెనకటికి నాసం. ఫ్యాన్ ఉంటే మంచిగా ఉంటుందా జీవితం? అందరు అంటారు కదా సల్లగుండు సల్లగుండు అని. అందుకే కాపర్ వైండింగ్ ఉన్న సూపర్ ఫాస్ట్ ఫ్యాన్ ఉంటే చల్లగా ఉంటాం. మొలకల కూర మొగోడా అంటే పెండలు కలిపి పెరట్ల చల్లిండట నీయసొంటి మూతవారి. అడే కూడా మంచోడే, అల్గోనంగానే చెప్పిన మాటిన్నాడు. నా చిట్టి పైసలతో చిట్టు కట్టుకో. చిట్టి పైసలతో చిట్టే కడతా, ఇల్లేం కట్ట. నాకు టైం అయితే నా పోర దగ్గర పోవాలి.